రెండు మహత్తర ఘట్టాలకు మంగళవారం కావలి వేదికైంది. మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ కావలి పట్టణ మాజీ అధ్యక్షులు గ్రంథి యానాది శెట్టి విగ్రహ ఆవిష్కరణ మొదటిది కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన పౌర సన్మానం రెండవది. ఈ కార్యక్రమాల సందర్భంగా కావలి పట్టణంలో ఎటు చూసినా పసుపుమయంగా కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, రాష్ట్ర జిల్లా నేతలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కావలిలో పండుగ వాతావరణం నెలకొంది. కావలి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి భారీగా బైకులతో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముసునూరులోని ఎమ్మెల్యే కార్యాలయం నుండి గ్రంథి యానాది శెట్టి విగ్రహం వరకు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. గ్రంథి యానాది శెట్టి విగ్రహాన్ని మంత్రులు, ఎమ్మెల్యే, గ్రంథి కుటుంబ సభ్యుల మధ్య ఆవిష్కరించారు. అనంతరం గ్రంథి చేసిన సేవలను వారు కొనియాడారు. కావలి అభివృద్ధికి ఆయన అవిశ్రాంతంగా పనిచేశారని తెలిపారు. స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యానాది శెట్టి గారి అభిమాని, శిష్యుడు, యానాది శెట్టి గారి శ్రేయోభిలాషి, ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి. ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, ఈనాడు 1994 తర్వాత 94లో కూడా 11లో ఒక్క సీట్ ఓడిపోయాం. అది కూడా కావిలే ఓడిపోయాం, కొండపు నాయుడు గారు రెబల్గా పోటీ చేయడంతో. 94కి మించి 30 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల గెలుపుకి కారకులు ఈ ఇద్దరు మంత్రులు, అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు. 3 సంవత్సరాల పాటు ఈ జిల్లా అంతా ఎలా గెలవాలి, తెలుగుదేశాన్ని ఎలా గెలిపించాలి అని నిరంతరం శ్రమించి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన కీలక వ్యక్తులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారు, అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఇదే స్థలంలో 2022 డిసెంబర్ 30 సభ నిర్వహించారు. ఎదురు వచ్చి బాదుడే బాదుడు కార్యక్రమం బాబు గారిని తీసుకొచ్చి కందుకూరులో జనాలు తొక్కిసలాట్లో చనిపోతే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం. అర్ధరాత్రి వచ్చి మళ్ళీ నిర్వహించాలని వీరిద్దరు నిర్ణయిస్తే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారికి నిరాశనాలు పట్టారు కావలి ప్రజలు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు యానాది శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలా, ఆయన చనిపోయిన రోజే ఓ నిర్ణయం తీసుకొని వారి కుటుంబ సభ్యుల అనుమతితో పెద్దలందరినీ సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే వారిద్దరి అనుబంధం పార్టీలు వేరైనా యానాది శెట్టి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు ఇతర జలదంకి మండల నేతలు ఏ విధంగా ఈ కావలి పట్టణ రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పెద్ద చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఇప్పటికి కూడా గుర్తుంటాయి. అంటే ఒక మనిషి విశిష్టత గురించి చెప్పినప్పుడు ఎక్కడంటే కొంతమంది చాలామంది అరుదైన వ్యక్తులు ఉంటారు. ఆ అరుదైన వ్యక్తులలో ఈరోజు గ్రంథి యానాది శెట్టి గారు కూడా ఒక అరుదైన వ్యక్తి. ఆ అరుదైన వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనత, ఈ రోజు వారికి ఇస్తున్నటువంటి విలువ, ఇది ఈరోజు కాంస్య విక్రయం సోదరుడు మా యొక్క కావ్య పెట్టుకునేటువంటిది. ఎందుకంటే ఒక స్నేహితానికి, విశ్వాసానికి, ఒక పెద్దరికానికి ఇచ్చినటువంటి విలువతో ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించారంటే అది వారి యొక్క ఉద్దరికి ఉన్నటువంటి సంబంధాలు. చాలా మంది అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు.
ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇంతమంది ప్రజల మీద ఆదరాభిమానాలు ఉన్నారంటే కావాలి అంటే గాంధీ యానాది శెట్టి గారు అంటే కావాలి అని చెప్పి 30-40 సంవత్సరాలు ఈ యొక్క గ్రామ టౌన్ ఈరోజు ఏలినాడంటే వారి మంచితనంతోనే. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక నాయకుడు ఒకసారి గెలుస్తే రెండోసారి ఓడిపోతాం, రెండోసారి పెడతాం, మూడోసారి కింద ఓడిపోతాం. కంటిన్యూగా వెళ్ళిపోయి గెలిచిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబ వారసురాలిగా శ్రీలేఖ గారిని మీకు ఇచ్చి వెళ్ళిపోయారు ఇక్కడికి నుంచి ఆయన అలేఖ గారిని. అదేవిధంగా మనమందరం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఆయన అడుగుజాడల్లో ఈ అరుదైన వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఒకటే కాదు, ఆర్య వయసులకు ఇచ్చినటువంటి గౌరవం కూడా భావించాలి. ఎందుకంటే వారికి ఇచ్చిన ఘనత కావ్యకిషారెడ్డి గారు ఆ కుటుంబానికి ఆర్య వయసులకు ఇచ్చిన ఘనత. ఎందుకంటే మా నాయకుడు చెప్తా ఉంటాడు, అంటే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని మనకు కులం లేదు, మతం లేదు, అన్ని మతాలు లేదు, మనదే మన మతం ఒకటే, పేదల మతం మనదని చెప్పి, అభివృద్ధి మతం మనదని. అటువంటి వ్యక్తికి ఈరోజు గుర్తు పెట్టుకొని చేసి వారికి ఇచ్చినందుకు వారికి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క యానాది శెట్టి గారి గురించి ఎన్నో చెప్పినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి తీసుకొచ్చి వారికి జ్ఞాపకంగా పెట్టినటువంటి ఈ యొక్క ప్రజలకు జీవితాంతం ఎక్కడ ఉన్నా కానీ కూడా ఎవరు ఆయన అంటే కొన్ని మనాంతరాల పైన కాంస్య విగ్రహం చూసినప్పుడు ఫలానా గాంధీ యానాది శెట్టి గారు ఫలానా గొప్పగా అని చెప్పి మనం మీ పిల్లలు కానీ ఇంకా వారి వృద్ధులు కూడా చూస్తే ఎవరికైనా కానీ గుర్తుకొచ్చే విషయం వారిదే. ఇది ఒకటే కాదు, మా తెలుగుదేశం పార్టీ గుడ్డలు కూడా ఇందాకే సోదరుడు ప్రసాద్ గారు చెప్పారు, ఏది ఏమైనా ప్రజలు సంతోషాలతో ఉండాలి, కక్షపూరితంగా ఉండకూడదు, అందరినీ ఆదరించే నాయకుడే ఆ నాయకుడు అవుతాడు, వాళ్ళే మహానుభావులు అవుతారు. ఆ మహానుభావుల చేరికలో కూడా ఈరోజు యానాది శెట్టి గారు ఒకరని చెప్పి నేను గర్వంగా చెప్తగలుగుతున్నాను. ఇంతమంది అభిమానాన్ని చూరగొన్న నాయకుడు యానాది శెట్టి గారికి వారికి కూడా మరొకసారి వందనాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ప్రతి ఒక్కరు కూడా మరొక యానాది శెట్టిగా అవతారం ఎత్తారు. వారందరి కృషి ఫలితంగా ఈ రోజు దాదాపు 15,000 ఓట్లు ఈ రోజు కావలి టౌన్ లో రాగలిగిందంటే అందరికీ తెలుగుదేశం పార్టీలో పట్టణ అధ్యక్షుడిగా గాంధీ యానాది శెట్టి గారు చూపిన చొరవ, వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చినటువంటి కృషితోనే కావలిలో ఈ రోజు ఎదురు లేని శక్తిగా తెలుగుదేశం ఎదిగిందంటే అది గాంధీ యానాది శెట్టి అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే జరిగింది. అందుకే ఆయన కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా తన ఆస్తి కర్పూరంలో కరిగిపోతున్నా ఏ రోజు కూడా చింతించకుండా తన వ్యాపారాన్ని పక్కన పెట్టి కావలి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగితే అక్కడ తోడు ఉంటూ ధనవంతుల కంటే పేదవాళ్ళని హక్కులు చేసుకుని పేదవాళ్ళలో ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు కావలి పట్టణం విస్తరించిందంటే విస్తరించిన ప్రతి బజార్లో ఉండేటువంటి రోడ్డు గాంధీ యానాది శెట్టి గారు చేసిన రోడ్డే. ఈ రోజు కావలి పట్టణంలో 70% ప్రజలు నడుస్తున్న రోడ్లు ఏమైనా వేశారంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో జన్మభూమి కార్యక్రమం నాటికి యానాది శెట్టి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి అనుబంధం ఈ రెండు కలగలిపి ఈ రోజు కావలి అభివృద్ధికి ఒక ప్రదాతగా మిగిలిపోయాడు. కాబట్టి ఆయన చేసిన సేవలు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద పడుగు బలం అండగా ఉన్నటువంటి విధానం, ఆయన ప్రజలకు ప్రక్షాళించినటువంటి విధానం, నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపిన విధానం, వీటన్నిటికీ కలగలిపితే చనిపోయిన తర్వాత నిజంగా మనిషి జీవించేది ఎప్పుడో తెలుసా? అలా ప్రజలందరూ కోలాహలాల మధ్య ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తే అదే పునర్జన్మ, అదే చిరంజీవి. ఆయన చిరంజీవిగా కావలి ప్రజలకి పరిచయం చేయాలని, ఆయన కావలి ప్రజలకు అందరూ కూడా జీవితాంతం ఈ కలిగి ఉన్నంత వరకు, ఈ కావలి ట్రంక్ రోడ్డు ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆలోచనతోనే మొట్టమొదటి నా మిత్రుడు రవిచంద్ర గారు ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను ఎమ్మెల్యే చేస్తానని మాటిస్తే కానీ ఏమీ తెలియని యానాది శెట్టి గారు కావ్యకృష్ణారెడ్డి అయితే ఎమ్మెల్యేగా కొడతారని చెప్పి నాంది పలికాడు. ఆ గురుదక్షిణ తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుందని ఉద్దేశంతోనే ఆయన కర్మకాండలు పూర్తయి ఆ రోజున దీక్ష కార్యక్రమం జరిగేటప్పుడు నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. చెప్పిన మాట మీద ఈ రోజు ఏ నాయకత్వంలో అయితే మనం పనిచేస్తున్నామో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎలా ఇచ్చిన మాట మీద నిలబడి పనులు చేస్తున్నాడు, అదేటువంటి మా బాటలో నేను కూడా నడవాలని ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇంతమంది వచ్చారంటే అది గాంధీ యానాది శెట్టి గారి ప్రేమ, తెలుగుదేశం ఉన్నటువంటి పటిష్టమైనటువంటి కార్యకర్త వర్గం,
తెలుగుదేశంలో ఉండేటువంటి యూనిటీ, తెలుగుదేశం కార్యకర్తల్లో ఉండేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి కావలి నియోజకవర్గంలో ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం, యానాది శెట్టి లోటు మనకు కనిపిస్తున్నప్పుడు కూడా నిజమైనటువంటి ఆత్మ ఈ రోజు ఆయన శాంతిస్తుంది. ఇన్ని వేల మంది సమక్షంలో యానాది శెట్టి గారి విగ్రహం నిజంగా ఒక అదృష్టం. కావలి గడ్డకు ఆయన చేసిన రుణాన్ని ఈ రోజు మనందరం తీర్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఆశీర్వదించడానికి, కావాలని అభివృద్ధి పరచడానికి నాకు లెఫ్ట్ రైట్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ అన్న, రెవెన్యూ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చారు. కాబట్టి వారిద్దరు కూడా మన గండి యానా శెట్టి గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ, మొట్టమొదటి మిత్రులు అనగా ఈ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురు కలిస్తే కావ్య కృష్ణారెడ్డి. వీళ్ళ ముగ్గురు కృషి నేను ఈరోజు మీకు ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం. వీళ్ళు ముగ్గురే మా బాబు గారికి నా గురించి చెప్పి టికెట్ ఇవ్వండి అని చెప్తేనే ఈరోజు ఈ కావలికి సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది. అందుకనే వాళ్ళ ముగ్గురినే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మంత్రులు అయినారు. అదేవిధంగా నా మిత్రుడు ఎమ్మెల్సీ అయ్యాడు. వాళ్ళిద్దరు ముగ్గురి సమక్షంలో నేను అతిగా ప్రేమించేటువంటి వ్యక్తి, నాతో రాజకీయంగా ప్రస్థానానికి నాంది పలికిన వ్యక్తి, మాగుంట భారతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, నేను వ్యాపారం చేసుకునేటువంటి టైంలో, మాగుంట కుటుంబ కాలేజీలో నేను యూనియన్ లీడర్గా ఉన్న టైంలో ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధ రీత్యా మాగుంట భారతమ్మ దగ్గరమైన రీతిలో గండి యానా శెట్టి గారు మొట్టమొదటి భారతమ్మ గారికి నా గురించి చెప్పి జలదంగి సొసైటీ ప్రెసిడెంట్గా కృష్ణారెడ్డిని పెడితే బాగుంటుందని మొట్టమొదటి నన్ను రికమెండ్ చేసిన వ్యక్తి శ్రీ గండి యానా శెట్టి గారు. నాటి నుంచి 2023 వరకు కూడా ఒక తల్లిదండ్రుల అనుబంధం కావచ్చు, ఒక స్నేహపరమైన అనుబంధంగా కావచ్చు, ఒక మిత్రుల అనుబంధం కావచ్చు, గురు శిష్యుల బంధం కావచ్చు, మా మిత్రుల మధ్య ఆడినటువంటి అన్యోన్యత ఉన్నది. కాబట్టి ఆయన తెలుగుదేశంలో పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నిరంతరం కూడా ఆ ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో కూడా ఒక్క కావ్య కృష్ణారెడ్డి అయితేనే కావలి సీటు కొట్టగలడని వ్యక్తి గండి యానా శెట్టి. దురదృష్టం, నేను ఎమ్మెల్యేగా టికెట్ అనౌన్స్ చేసిన నాటికి నిజంగా ఆయన లేకపోవడం నాకు తీరని లోటు. నిజంగా ఆయన అంటూ ఉండుంటే ఈ కావలి పట్టణంలో నాకు ఇంకా ఎమ్మెల్యేని మెజార్టీ తెచ్చే దాంట్లో నిరంతరం కూడా ఆయన కృషి చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజున కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికిన మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మరియు ఇంకో మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారికి, మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులైన సోదరులు పీడా రవిచంద్ర గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన సుధాకర్ సార్కి, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ, మరియు యానా శెట్టి గారి అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. స్వర్గీయ గండి యానా శెట్టి గారు 2023 డిసెంబర్ నెలలో ఆయన సర్కస్ లైన్ విషయం మనందరికీ తెలిసిందే. సంతాన సభలో భాగంగా ఆ రోజు మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మా కుటుంబంతో చర్చించి, నేను మీ నాన్నగారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాను, సంకల్పించాను, దానికి మీ అందరి సమ్మతమే అయితే నాకు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మా కుటుంబం అందరి మదనంతో కృష్ణారెడ్డి గారికి సరే అని చెప్పి సంవత్సరం లోపే విగ్రహం అయితే తయారైపోయింది. డిసెంబర్ 11, 2024 మా బాబు మ్యారేజ్ జరిగింది. లేకపోతే సంవత్సరానికి మీ నాన్నగారి విగ్రహం ఆవిష్కరిస్తా అని చెప్పని చెప్పారు. పెళ్లి ఒక చోట,
ముందు మీ పెళ్లి హడావిడి కానివ్వండి అని చెప్పారు. తర్వాత ఈరోజు ఏప్రిల్ 8వ తారీఖున విగ్రహం ఆవిష్కరించినందుకు మా కుటుంబం తరఫున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మా ఆదివాసీ సోదరులందరూ, ఆదివాసీ అభిమానులు అందరూ కూడా మేమందరూ మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. చిన్న విషయం కాదండి. మా నాన్నగారిని ఫస్ట్ నుంచి కూడా సిల్వర్ ప్లేటు బంగారు స్పూన్